హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక విషయం చెప్పడానికి లైవ్లోకి వచ్చాను. యాక్చువల్లీ బకరా కాబోతే ఇప్పుడే నన్ను నేను కాపాడుకున్నాను. ద థింగ్ ఏంటంటే నాకు ఒక కాల్ వచ్చిందండి 1 hour బ్యాక్. సో ఎంక్వైరీ కాల్ లాగా వచ్చింది. వాళ్ళు ఏంటంటే మీకు మిలిటరీ అని చెప్పి కాల్ చేశారు. మేము మిలిటరీ నుంచి కాల్ చేస్తున్నాము, మీతో కొంచెం మాట్లాడాలి. క్లాసెస్కి మా వాళ్ళని స్టూడెంట్స్ని ఒక 20 మెంబర్స్ని జాయిన్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి ఒక హిందీ పర్సన్ ఎవరో కాల్ చేసి మాట్లాడారు, హిందీలో మాట్లాడారు. సో ఐ థాట్ దట్ దే సీరియస్గానే జాయిన్ అవుతున్నారేమో. మాది తిరుపతి అని కూడా చెప్పాను, తిరుపతిలో ఉంది స్టూడియో అని. వాళ్ళు కూడా సేమ్, మేము తిరుపతి నుంచే కాల్ చేస్తున్నాము, వి వాంట్ జాయిన్ అవర్ స్టూడెంట్స్ ఇన్ యువర్ స్టూడియో అని చెప్పారనమాట. సో సరే అని చెప్పి నేను క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చాను. ఇలా మంత్లీ ఇలా అండి, మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి, సో ఈవినింగ్ 6:30 to 7:30 ఉంటుంది అని క్లియర్గా అన్నీ చెప్పాను. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు ఒకసారి డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పంపించండి, హాయ్ అని మెసేజ్ చేశాను మీకు అని చెప్తే నేను పూర్తి డీటెయిల్స్ సెండ్ చేశాను. సెండ్ చేశాక ఏమైందంటే, మీతో మా హయ్యర్ అథారిటీస్ మాట్లాడతారు అని చెప్పి ఒక 4-5 times కంటిన్యూస్గా కాల్ చేసి, ఇంకొక ఫోన్ ఉందా మీ దగ్గర, ఇంకొక ఫోన్ ఉంటే ఆ ఫోన్ కూడా తీసి దగ్గర పెట్టుకోండి, ఇంకొక ఫోన్లో మీకు వీడియో కాల్ చేస్తాము, అండ్ మీ ఫోన్లో వచ్చి ఫోన్పే ఆర్ జీపే మేము చేసిన పేమెంట్ మీకు వస్తుందా రాదా ఒకసారి మేము చూడాలి, వీడియో కాల్ మేము ఇది రికార్డ్ చేస్తాము, సో మాకు సెక్యూరిటీ పర్పస్ సంథింగ్ ఏదో కథలంతా చెప్పారు. నేనేమనుకున్నాను, మేబీ మిలిటరీ అంటే మనకంత తెలియదు కాబట్టి, సో మేబీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉంటాయేమో, వీడియో కాల్ చేసి మాట్లాడాకే డిసైడ్ అవుతారేమో అని నేను అనుకున్నాను. సో వీడియో కాల్ అయితే వేరే నంబర్, నేను అదే పనిగా వేరే వాళ్ళు తీసుకొని కాల్ చేయమని ఆ నంబర్ పంపించాను అనమాట. సో ఆ నంబర్కి వీడియో కాల్ చేశారు. ఈ నంబర్లో నా ఫోన్లో, ఇది నా ఫోన్ యాక్చువల్లీ, నా ఫోన్లో ఏం అడిగారంటే ఫోన్పే ఓపెన్ చేయండి అని చెప్పారు. సరే చేశారు. మేబీ నాకేం తెలుసు, వాళ్ళు సెండ్ చేస్తే వాళ్ళకి వచ్చింది అని చెప్పి చూపించడానికి అనుకున్నాను. సో తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకున్నది ఒక అకౌంటే, సో అది ఓపెన్ చేయమన్నారు. సరే చేశారు. పాస్వర్డ్ నొక్కమన్నారు. నేను మరీ అంత డంబ్లాగా కనిపిస్తున్నాను, పాస్వర్డ్ నొక్కి అంత. సో నో, ఐ డిడెంట్. ఆ పాస్వర్డ్ పక్కకి తీసేసి నొక్కి మళ్ళీ పెట్టాను అనమాట, మళ్ళీ చూపించాను. సో చూశారు. వాళ్ళు ఏమడుగుతున్నారు, బ్యాలెన్స్ తక్కువ ఉందంట. సో మినిమం అంటే ఒక 20 to 30K నా అకౌంట్లో ఉండాలంట. అది ఉంటేనే వాళ్ళు నాకు హాఫ్ ఆఫ్ ద పేమెంట్ అడ్వాన్స్ చేస్తారంట. వెంటనే కాల్ కట్ చేశాను, వెంటనే అన్నీ బ్లాక్ చేశాను అనమాట. సో ఇలాంటి కాల్స్ వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ బిజినెస్లు చేసే వాళ్ళైనా కూడా కొంచెం ఒక్క ఓటీపీ పైన వచ్చేసినా అయిపోయింది. అయినా మన దాంట్లో పెద్ద బ్యాలెన్స్ లేదు, పెద్దగా పెట్టుకోలేదు కాబట్టి బతికిపోయాను అనుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు ఫేస్ కనిపించిందా లేదా అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఒక ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఒక మిలిటరీ అయింది ఎవరితో వీడియో ప్లే చేసి జస్ట్ ఇలా చూపించి, మేము సెక్యూరిటీ పర్పస్ ఈ వీడియోని ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాము, మీరు కూడా కావాలంటే బ్యాక్ కెమెరా తిప్పండి అని కథలంతా చెప్పారు. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇలానే ఈ లైవ్ని నేను షేర్ చేస్తున్నాను, తెలుసుకోండి. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్కామ్స్ అండ్ ఆల్. సో దానికోసమే లైవ్లోకి వచ్చాను, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంకేమైనా మీరు ముచ్చట్లు చెప్తే మాట్లాడతాను. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి అక్క, ఒక చిన్న స్కామ్ జరిగింది తమ్ముడు. సో దట్స్ ద థింగ్, అది చెప్పాను, నేను షేర్ చేస్తానండి, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.